హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పికిల్ అన్నమాట. చికెన్ నీట్గా కడిగేసుకొని చాలా నీట్గా కడిగా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చక్కగా వాటర్ అంతా ఇంకిపోయేలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పటికప్పుడు పట్టుకున్నదైతేనే చాలా బాగుంటుంది. అవి చికెన్ పీసెస్ చూడండి, వాటర్ లేకుండా మొత్తం నీట్గా డ్రై అయిపోయేట్టు ఉడికించేసాను. ఇప్పుడు మసాలా చేసుకున్నాను అన్నమాట చికెన్ పికిల్కి స్పెషల్గా. ఈ మసాలా చికెన్ కర్రీస్లో అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, నేను ఇలానే చేస్తాను. అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసాను, లవంగాలు వేసాను. ఈ మసాలానే ఫ్రెండ్స్ అసలు టేస్ట్ చాలా బాగుంటుంది, అన్నిటికీ కూడా టేస్ట్ వచ్చేది మసాలానే. లవంగాలు కొంచెం ఎక్కువ వేసుకొని, దాల్చిన చెక్క వేసుకొని, ధనియాలు వేసుకొని, ఎలాచి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని, ఎలాచి కూడా వేసాను, ఒక 10 ఎలాచి దాకా. లవంగాలు కొన్ని వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసాను, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను. గసగసాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుంటే మసాలా చాలా బాగుంటుంది. చికెన్ వేసేసాను. ఈ చికెన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే దగ్గర 3 months వరకు ఉంటుందండి. వాటర్ వేసింది బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. చికెన్ మనం ఎలా ఫ్రై చేసుకుంటే అలా ఉంటుంది. చికెన్ అంత బాగుంటుంది. కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు, లేదు గట్టిగా కావాలంటే కొంచెం ఫ్రై అవనివ్వాలి. చాలా బాగుంటుంది. వేరేగా పెట్టుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇవి వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. తీసి వాటర్గా ఉంటే పచ్చడి బూజిచ్చేస్తుంది అన్నమాట. చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. నేనైతే ఒక 100 grams సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 100 grams కారం వేసాను. కొంచెం 2 టీ స్పూన్లు మసాలా వేసాను. ఇంకా లాస్ట్లో ఏం చేశానంటే 2 నిమ్మకాయలు రసం తీసేసి వేసేసాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్, వేడి మీద వేయకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని ఇంకా నెక్స్ట్ తీసి బౌల్లో పెట్టుకుంటే 3 months ఉంటుంది, బయట ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను త్వరగా తినేస్తామని చెప్పి ఆయిల్ తగ్గించేసాను. నేను వెంటనే తినేస్తామని చెప్పి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తున్నారు చెప్పి చేశాను. వాళ్ళు చాలా ఇష్టం, వాళ్ళు ఆల్రెడీ తినేసారు కూడా, చాలా బాగుంది.